Hello again to all my friends in India. This is Steve Walkup, Jeremiah, and Nana bringing you the book of Acts. భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులందరూ ఎలాగున్నారు? అపోస్తుల కార్యముల గ్రంథము యొక్క ధ్యానాన్ని స్టీవ్ వాకప్ గారు, జర్మయ్య గారు తీసుకురానై ఉన్నారు. Remember, in the book of Acts, we have been seeing that Paul carried the message to Jerusalem, and now he's going to carry it to Rome. మనము గమనించదగినటువంటి యొక్క విషయము పౌలు యేసు క్రీస్తు యొక్క సువార్తను ఆ, ఆయన యెరూషలేమునకు తీసుకొని వెళ్ళాడు. దాని తర్వాత రోముకు తీసుకొని వెళ్ళటం అనేటువంటిది చూస్తాం. And from Rome, he is going through Caesarea, and he is telling the message of Christ to different Roman leaders. ఆయన యెరూషలేము నుంచి ముఖ్యంగా రోమాలో సిసిరియా, అక్కడ నుంచి వేరు వేరే రోమా ప్రభుత్వపు యొక్క నాయకులకు ఆయన ప్రకటించగలిగినటువంటి యొక్క విషయం. Now, it was very probable that he should have died. That is, the Jews tried to kill him, and instead, God protected him because he still had mission work for him to do. సో ఆ, యూదులు ఆయనను చంపి ఉండేటువంటి వారు. అయితే దేవుడు తన పరిచర్య చేయాల్సి ఉన్నటువంటి యొక్క విషయం ఉన్నది కాబట్టి ఆ పరిస్థితి నుంచి ఆయనను రక్షించినటువంటి యొక్క విషయం చూస్తాం. So, Paul was first sent to witness to Felix. We saw that in our last session. ముఖ్యంగా పౌలు ఫెలిక్స్ కు సాక్ష్యము చెప్పటం అనేటువంటిది మనము మొదట చూశాము. అది గతసారి. Felix was a corrupt man, and all he wanted was a bribe from Paul so that he could make more money. He was a powerful, rich man, and he was very greedy. సో ముఖ్యంగా ఫెలిక్స్ గారు చాలా ధనవంతుడు. అయితే డబ్బు విషయంలో దురాశ కలిగినటువంటి వాడు. చాలా ఆ లంచగొండితనము కలిగి పౌలు నుంచి చాలా డబ్బు అపేక్షించగలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. Now he will witness to Felix and Festus. తర్వాత ఫెస్తతో పాటు ఆయన సాక్ష్యం ఇవ్వటం మనం చూస్తాం. Who who were Felix and Drusilla? That is our question. సారీ సార్. Who were Felix and Drusilla? This is a question. సో ఇక్కడ ప్రిసిల్లా ఫెలిక్స్ వారి యొక్క విషయంలో ప్రశ్న కలిగి ఉండగలిగినటువంటి యొక్క విషయం. Emperor Claudius declared Marcus Antonius Felix governor of Judea about AD 52, and he ruled for 8 years. సో ఫెలిక్స్ గారు గవర్నర్ గా మరి ఉండటం అనేటువంటిది 58లో నుంచి ఉండటం మనం చూస్తాము. 8 సంవత్సరాలు ఆయన ఆ స్థానంలో కొనసాగుతాడు. Felix married Drusilla, who was the daughter of Herod Agrippa I. సో హేరోదు అగ్రిప్ప గారి మొదటి కూతుర్ని ముఖ్యంగా ఫెలిక్స్ గారు వివాహం చేసుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంది. He also married the granddaughter of Anthony and Cleopatra, so he hung around with very important people. సో తర్వాత మనమరాలైనటువంటి సార్ వన్స్ అగైన్. Felix was married to Drusilla, daughter of Herod Agrippa I. He also married the granddaughter of Marcus Antony and Cleopatra. మార్క్ యాంథనీ అన్నటువంటి వారి యొక్క మనమరాల్ని కూడా ఆయన వివాహము చేసుకున్నటువంటి యొక్క విషయం. ఈ విధంగా గమనించినట్లయితే చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు కనిపించబడుతూ ఉన్నారు. This shows that he was someone who was able to hang around or be with many important people. సో ఇదంతా కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రజలు మరి చుట్టూ కలిగి ఉండటం అనేటువంటి యొక్క విషయము గమనిస్తాం. Felix was favored by Claudius,
he was anti-Semitic, and he was very Roman-centric. సో ముఖ్యంగా ఫెలెక్స్ గారు ఆ, ఓడియా వారి యొక్క విషయంలో ఫేవరిజం అన్నటువంటిది కలిగి ఉన్నటువంటి యొక్క విషయం మనము చూస్తాం. When learning that the high priest Jonathan had complained about Felix to Rome, Felix paid an assassin to murder him. సో ముఖ్యంగా ఆ, ఆయన విషయంలో కంప్లైంట్ అన్నటువంటిది ముఖ్యంగా రోముకు మరి చేయబడినటువంటి యొక్క విషయాన్ని మనము గమనిస్తాం. This murderer, along with mismanagement of the territory of Judea, were two of the many reasons for the Jewish revolt in AD 66. సో ఈ యొక్క హత్యను బట్టి క్రీస్తు శకము 66లో యూదులు ప్రత్యేకంగా తిరుగుబాటు అన్నటువంటి యొక్క విషయము చేయటం జరిగింది. యూదా ప్రాంతం అంతా కూడా మరి సమాధానము లేకుండా పోయినటువంటి యొక్క విషయం. And now we're going to see that Felix's greed for temporal money and temporal power blinded him from Paul's message of Christ. ఫెలెక్స్ గారు చాలా డబ్బు ఆశ కలిగినటువంటి వాడు. అధికారపు యొక్క తాత్కాలికమైనటువంటి డబ్బు, తాత్కాలికమైనటువంటి అధికారము అన్నటువంటిది పౌలు యొక్క సందేశానికి గుడ్డితనము కలుగ చేసినటువంటి యొక్క విషయం. This happens many times as we share the message of Christ with people who have power or money in this temporal world. They are not interested in hearing or are blinded to the message of Christ. సో ఈ యొక్క విషయం అనేటువంటిది నేటికి కూడా చరిత్ర అంతటిలో మనము గమనించినట్లయితే డబ్బు అన్నటువంటిది, అధికారం అనేటువంటిది మనము ప్రకటించగలిగినటువంటి క్రీస్తు సువార్తకు మరి పెడచెవు పెట్టి గుడ్డితనాన్ని కలిగించగలిగినటువంటి యొక్క విషయం, ఆసక్తి కనిపించకపోవటం అనేటువంటిది చూస్తాం. Felix never made a decision on Paul. He left the decision to the next governor, Festus. సో ముఖ్యంగా ఫెలెక్స్ గారు పౌలు విషయంలో తీర్మానం అనేటువంటిది, తీర్పు అనేటువంటిది చెప్పకుండా ఆయన ముందు ఉండేటువంటి వారికి అప్పగించి ముందుకు వెళ్ళిపోవటం అనేటువంటిది చూస్తాం. So here is a chart, a family tree of Herod the Great, showing how close all of these people who were in charge of Israel and the Roman Empire were together. ఇక్కడ మనము చార్ట్ చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడా రోమా ప్రభుత్వము, యూదాను పరిపాలన చేసినటువంటి వారి యొక్క విషయంలో హేరోదు మహారాజు వారి యొక్క కుటుంబము నుంచి కలిగినటువంటి సంబంధాల యొక్క విషయంలో చూస్తాం. We see at the top of the tree we have Herod the Great, who was overseeing Galilee and the king of the Jews from BC 37 to BC 4. సో ముఖ్యంగా మొదట మనము గమనించినట్లయితే గలిలాయ ప్రాంతం అనేటువంటిది క్రీస్తు పూర్వము 37 నుంచి క్రీస్తు పూర్వము 4 వరకు ఆయన ఆధిపత్యము కలిగి ఉన్నటువంటి యొక్క విషయం. And he is the one who tried to kill Jesus when the Magi came and said they wanted to see King of the Jews. He asked where he was so he could go to Bethlehem and have him killed. సో ఈ యొక్క హేరోదు మహారాజే జ్ఞానులు వచ్చి యూదుల రాజును ఎక్కడున్నాడని చూడగోరి వచ్చినప్పుడు ఆ సందర్భంలో 2 సంవత్సరాల మగపిల్లలందరినీ కూడా చంపటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Notice here in the chart we see that Herod the Great, but remember in a dream, God told Joseph to go to Egypt and he escaped being killed even though there was a massacre of babies in Bethlehem. బెత్లెహేములో చాలా మరి పసిపిల్లలు చంపటం అనేటువంటిది జరిగినప్పటికీ అయితే దేవుడు కళ ద్వారా యోసేపుకు చెప్పటము, ఆ పరిస్థితి నుంచి రక్షించటము, ఆయన ఐగుప్తునకు మరి పారిపోవటం అనేటువంటిది జరిగింది.
Notice in this chart, we see that Herod the Great had 10 wives. The four in the red at the top are the ones who are predominant, but he had other wives that are in the little squares up on the left. సో ముఖ్యంగా ఏరోదు మహారాజు 10 మంది భార్యలను కలిగి ఉన్నటువంటి యొక్క విషయం. వారిలో మొదట నలుగురు ఎర్ర రంగుతో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వారి యొక్క విషయంలో మొదట మనము గమనించుకుంటాం. These women produced four sons that oversaw the area of Galilee and Jerusalem after Herod the Great died. ఏరోదు మహారాజు చనిపోయిన తర్వాత వీరి ద్వారా కలిగినటువంటి నలుగురు మరి పరిపాలనలోకి రావటం అనేటువంటిది చూస్తాం. Notice we have King Agrippa the First. He was the one who killed James, the son of Zebedee, and imprisoned Peter. సో ముఖ్యంగా ఏరోదు అగ్రిప ఆయన మరి పేతురును చెరసాలలో వేయించటము, యాకోబును హత్య చేయించటము అన్నటువంటిది ఆయన ద్వారా జరిగింది. And then we will meet Herod Agrippa II, who next week. తర్వాత వచ్చే వారంలో ఏరోదు అగ్రిప విషయంలో మరి మనము కలుసుకుంటాం. Notice here, right next to Herod Agrippa II, we have Felix and Drusilla, who are the ones who will leave Paul in prison. సో ముఖ్యంగా ఏరోదు అగ్రిప తర్వాత ఫెలిక్స్ వీరు పౌల్ను చెరసాలలో వేయించటం అన్నటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. And Drusilla is the child of Herodias, who was the one who Herod Antipas married from Philip the Tetrarch, Herod Philip, and John the Baptist was beheaded because of that. సో ముఖ్యంగా ఈ యొక్క ఏరోదు అగ్రిప అనేటువంటిది ఫిలిప్పు వారి యొక్క సతీమణ్ణి కలిగి ఉండటం బట్టి అక్కడ ఆయన స్థానికుడైనటువంటి యోహాను తల నరికించటం అన్నటువంటిది జరుగుతుంది. This chart shows the corruption that went on through the Herod family. ఈ యొక్క చార్ట్ అనేటువంటిది మనము గమనించినట్లయితే మరి ఈ యొక్క ఏరోదు కుటుంబం అంతా కూడా ఆ చెడుతనముతో సాగటం అనేటువంటిది చూస్తాం. So Herod Agrippa II was tetrarch of Challis in 48 through 53 AD and king of Batanea 53 to 100 AD. సో ముఖ్యంగా 10 వరకు కూడా AD 100 వరకు కూడా మరి పరిపాలన జరిగించటం అన్నటువంటి యొక్క విషయము మరి మనము చూస్తాం. So Paul will witness to Felix and Festus in chapters 24 and 25. సో ఇక్కడ 24, 25 అధ్యాయంలో మరి ఫెలిక్స్ వారి విషయంలోను ఫెస్తా వారి యొక్క విషయంలోను పౌలు సాక్షిగా మరి ఉండటం అనేటువంటిది చూస్తాం. In chapter 24, verses 1 through 9, we will see that Felix heard the charges against Paul. సో 24 అధ్యాయము మొదటి 9 వచనాల్లో పౌలు గురించినటువంటి యొక్క చార్జ్ అనేటువంటిది మరి వినటం అన్నటువంటిది మనం చూస్తాం మొదటి 9 వచనాల్లో. Let's read chapter 24, verses 1 through 9, please. ఒకసారి మనము చదువుకుందాం 24 అధ్యాయము 1 నుంచి 9. 5 దినములైన తర్వాత ప్రధాన యాజకుడైన అననీయయు కొందరు పెద్దలను తెర్తులు అను ఒక న్యాయవాదియు కైసరేకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి. పౌలు రప్పింపబడినప్పుడు తెర్తులు అతని మీద నేరము మోపనారంభించి ఇట్లా నేను మహాగంట వాయించిన ఫెలిక్సు మేము తమ వల్ల ఎంతో నెమ్మది అనుభవిస్తున్నామనియు ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటు అవుతున్నవనియు ఒప్పుకొని మేము సకల విధములను
సకల స్థలముల్లోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుతున్నాము. నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండా మేము క్లుప్తంగా చెప్పుకొను దానిని తమరు ఎప్పటి వల్లే శాంతముగా వినవాలని వేడుకొనుచున్నాను. ఈ మనుషుడు పిండం వంటి వాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహములకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడై ఉన్నట్టు మేము కనుగొంటిమి. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రం చేయుటకు యత్నింపబడెను కనుక మేము అతని పట్టుకొంటిమి. తమరు విమర్శించిన ఎడల మేము ఇతని మీద మోపుతున్న నేరములన్నయు తమకే తెలియవచ్చునని చెప్పాను. యూదులందరకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పిరి. ఆమేన్. Okay, so the first thing we see that after Paul arrives in Caesarea, 5 days later, Ananias, the elders, and a man named Tertullus arrive to present their case against Paul. సో ముఖ్యంగా పౌలు గారు ఇక్కడికి వచ్చినప్పుడు అననయ వీరి పెద్దలు, తర్వాత ముఖ్యంగా మాట్లాడగలిగినటువంటి టెర్టుల్లా వీరు రావటం అనేటువంటిది పౌలు విషయంలో ఫిర్యాదు చేయటం అనేటువంటిది చూస్తాం. So we can see the hate and despise that the Jewish leadership has against Paul and the message of Christ. సో యేసుక్రీస్తు యొక్క సందేశమునకు మరి పౌలుకు యూదా యొక్క నాయకత్వము ఎంత ద్వేషము కలిగి ఉన్నది అనేటువంటిది గమనిస్తాం. They were not satisfied that Paul was just out of Jerusalem forever. They wanted him destroyed so that the message of Christ could not be proclaimed. సో ముఖ్యంగా పౌలు చాలా కాలం వరకు యెరూషలేము యొక్క బయట ఆయన ఉంటూ ఉన్నాడు. పౌలును మరి ఈ సందర్భంలో చంపినట్లయితే ఆ సందేశం అనేటువంటిది శాశ్వతంగా గతించిపోతుంది అని వారు తలపెట్టుకున్నారు. So notice we have the high priest, we have elders, but they also have a man, much like a lawyer, who's going to get up and flatter Felix in a way that he wants Paul released to them. సో ముఖ్యంగా ఇక్కడ ఆ ప్రధాన యాజకుడు ఉంటున్నాడు, పెద్దలు ఉంటున్నారు. అంతకంటే మరి యొక్క వ్యక్తి మాట్లాడగలిగినటువంటి బోరగా టెర్టుల్లా ఉంటూ ఉన్నాడు. ఆయన మరి ఫెలిక్స్ ను పొగడటం అనేటువంటిది చేస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మరి ఆ ఫెలిక్స్ పౌలును వాళ్లకు అప్పగించినట్లయితే హత్య చేయొచ్చు అని వారు భావించారు. The first thing that Tertullus does is he lies to Felix about what a great leader he is. సో ముఖ్యంగా టెర్టుల్లా గారు ఫెలిక్స్ గారిని పొగడటం అన్నటువంటిది ముఖ్యంగా చూస్తాం. ఎంత గొప్ప నాయకుడు అన్నటువంటిది అబద్ధములు చెప్పటము లేక పొగడటం అనేటువంటిది మొదట చేస్తూ ఉన్నాడు. What he is trying to do is flatter Felix in a way that Felix will release Paul to him, even though this is not true. ఇది వాస్తవము కాకపోయినప్పటికీ పౌలును వారికి అప్పగించబడేటువంటి విధంగా వాళ్ళు పొగడటం, ఆయన పొగడటం అనేటువంటిది ఫెలిక్స్ గారిని చూస్తాం. Remember, I told you that part of the Jewish revolt in AD 66 was caused because of Felix's corruption and his inability to bring peace to the area. సో ముఖ్యంగా క్రీస్తు శకము 66లో యూదులంతా కూడా తిరుగుబాటు చేయటానికి కారణము ఈ ఫెలిక్స్ గారి వారి యొక్క నాయకత్వము విఫలము అనేటువంటిది శాంతపరచలేక, సమాధానపరచలేక, మరి డబ్బు ఆశ, లంచగండితనం అనేటువంటిది ఆయన కలిగి ఉండటబట్టి. Then Tertullus says that the Jews were very thankful for his leadership and foresight and accepted all of his decisions. ఈ సందర్భంలో యూదులంతా కూడా నీ తీర్మానాన్ని బట్టి, నీ నాయకత్వాన్ని బట్టి మరి శాంతపరచబడినటువంటి యొక్క విషయంగా మరి పొగడటం అన్నటువంటిది చేస్తూ ఉన్నాడు. What Tertullus is saying is if Felix would release Paul to them, they would submit in the future to the rule of Felix. సో ఇక్కడ ఫెలిక్స్ గారు పౌలును వాళ్లకు అప్పగించినట్లయితే
మేము నీకు భవిష్యత్తులో స్వాధీనమైతాము అన్నటువంటి భావనతో చెప్తూ ఉన్నారు. After flattering Felix in this way, he asked if he could address Paul's behavior and the issue at hand. ఫెలిక్స్ గారిని పొగడిన తర్వాత పౌలు యొక్క ప్రవర్తనను గురించి మాట్లాడటం మొదలు పెడతాడు. The first thing Tertullus says is Paul is someone who creates dissension and problems, division in wherever he goes. సో పౌలు గారు ప్రత్యేకంగా సమస్య తెచ్చేటువంటి వాడు, చీలికలు తీసుకురాగలిగినటువంటి వాడు, యూదాయిలో అందరిలో మరి విభిన్నత, అశాంతి తీసుకురాగలిగినటువంటి వాడని పౌలు గురించి చెప్తాడు. And remember, if you are a Roman leader, regardless of where you are leading, one of the things Caesar wants is he wants peace. He doesn't want any riots. He doesn't want any division. సో కాబట్టి చక్రవర్తి సీజరు మరి దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా పాలనలో ఐక్యత, సమాధానము, శాంతి అనేటువంటిది, తిరుగుబాటు అనేటువంటిది లేకుండా ఉండాలని ఆయన భావించగలిగినటువంటి యొక్క విషయం. This is why Pilate, when he saw that Jesus was innocent, he tried to release him, but because it was causing a riot, he allowed Jesus to be crucified, even though he knew he was an innocent man. సో పిలాతు కూడా యేసు ప్రభు యొక్క విషయంలో నిర్దోషి అని ఆయన ఎరిగినప్పటికీ మరి ప్రజలను శాంతపరచబడ నిమిత్తమై సిలువకు ఆయనను అప్పగించటం అనేటువంటిది జరిగింది. When Paul was in Jerusalem preaching Christ and the riot began, Lysias got him out of the area quickly because he did not want a riot to come about. సో ముఖ్యంగా ఎప్పుడైతే పౌలు మరి ప్రసంగించటానికి మొదలు పెట్టాడో ఆ సందర్భంలో గయాస్ గారు ముఖ్యంగా ఆ పరిస్థితుల్లో మరి స్వాధీనము చేసుకొని పౌలును అప్పగించకుండా మరి భద్రపరచటం అన్నటువంటిది జరుగుతూ ఉంది. So Tertullus is trying to convince Felix that this man, Paul, is someone who causes agitation wherever he goes and he needs to be dealt with. సో పౌలు ఎక్కడికి వెళ్ళినా కూడా చీలికలు అనేటువంటిది, తిరుగుబాటు, అశాంతి అనేటువంటిది తీసుకురాగలిగినటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడని పౌలు విషయంలో టర్టులే గారు మరి చెప్తూ ఉన్నారు. Now, Tertullus said that Paul is not only a political agitator in Jerusalem, wherever he goes through the Roman Empire, he divides the Jews throughout Rome. సో ముఖ్యంగా ఆయన యెరూషలేములో మాత్రమే కాదు, ఆయన ఎక్కడికి వెళ్ళినా రోమా సామ్రాజ్యం అంతా కూడా అదే పని పౌలు చేస్తాడని చెప్పాడు. Then he says that Paul led the Nazarene sect, which is a group that was not recognized by the Roman Empire as the Jews were. సో యూదులుగా గుర్తింపు పొందనటువంటి నజరేతు వాళ్ళను పౌలు నడిపించటం అన్నటువంటిది మనము చూస్తాం. The charge against him is that the religious rebel Paul tried to profane the temple. సో ముఖ్యంగా ధార్మికమైనటువంటి, మతపరమైనటువంటి తిరుగుబాటు అన్నటువంటిది పౌలు కలిగి ఉన్నాడు. రాజకీయమైనటువంటి నిందతో పాటు దేవాలయాన్ని అపవిత్రపరచగలిగినటువంటి యొక్క నింద కూడా ఆయన పైన వేశారు. So Tertullus asked Felix if he would release Paul to them so they could judge him for their accusations. వారి యొక్క ఫిర్యాదును బట్టి పౌలుకు తీర్పు తీరుస్తామని మాకు అప్పగించు అన్నటువంటిది ఫెలిక్స్ గారిని టర్టులే గారు అడగటం అన్నటువంటిది జరుగుతుంది. So Tertullus was telling Felix that if he released Paul to them, the peace would remain and they would be allowed to take Paul and judge him. సో ఈ విధంగా ఫెలిక్స్ గారు పౌల్ని వాళ్లకు అప్పగించినట్లయితే వాళ్ళు తీర్పు తీరుస్తారు, అప్పుడు శాంతం అనేటువంటిది మరి నెలకొల్పబడుతుందని వాదించాడు.
Then Tertullus asked Felix if he would right the wrong that Lysias had done by forcefully taking Paul away from them without reason. సో ఏ కారణము లేకుండా వారి మధ్యలో నుంచి మరి తీసుకొని వెళ్ళటం అనేటువంటి యొక్క విషయము ముఖ్యంగా జరుగుతూ ఉంది. He encouraged Felix to show his superiority over Lysias by doing a few things. సో కొన్ని సంగతులు చేయుట బట్టి ఇక్కడ ఫెలిక్స్ కంటే యొక్క శ్రేష్టమైనటువంటి యొక్క విషయము ఆయన మరి చేపట్టుతూ ఉంటాడు. First of all, he said, "Why don't you show your power over Lysias by overturning his decision?" సో లీసియాసు వారి యొక్క విషయంలో ఎందుకు అధికమైనటువంటి యొక్క అధికారము నువ్వు చూపించకూడదు అని ఆయన ప్రస్తావించాడు. If you do this, you will show all the Jews that you agree with Jewish law, and that will gain you great support from the Jews. సో నీవు ఇది చేసినట్లయితే యూదులంతా కూడా ఒప్పుకుంటారు, యూదులంతా కూడా నీకు సహకారంగా ఉంటారు అని ఆయన చెప్పాడు. And finally, he claimed that if Felix would investigate this, this would validate his claims. సో ఈ యొక్క పరిస్థితుల్లో ఫెలిక్స్ గారు ఈ పరిస్థితులన్నీ కూడా మరి పరిశీలించగలిగినటువంటి యొక్క విషయానికి వస్తాడు. So now that Felix has heard the accusations from the Jewish leadership, he's going to be willing to listen to Paul's defense. ఇప్పుడు ఇంతవరకు పౌలు గురించి యూదా నాయకులు మోపినటువంటి ఫిర్యాదు లేకపోతే నిందల విషయంలో విన్నాడు. ఇప్పుడు ఫెలిక్స్ గారు పౌలు దానికి ప్రత్యుత్తరాన్ని ఆలకించటం లేకపోతే చెప్పటం చూస్తాం. Now, I want you to understand when Paul gives his defense, he is going to claim that he is believing the same thing that the forefathers, Abraham, Isaac, and Jacob did. సో పౌలు తన యొక్క నిరూపణలో అబ్రాహాము ఇస్సాకు యాకోబు వారి యొక్క పితరులు చేపట్టినటువంటి యొక్క విశ్వాసాన్ని ఆయన వ్యక్తపరచటం అనేటువంటిది చూస్తాం. And he is being charged for claiming just what God had promised them. సో ఇక్కడ దేవుడు వారికి వాగ్దానము చేయబడినటువంటి వాగ్దానాన్ని హక్కుగా ప్రదర్శించటం అనేటువంటిది పౌలు చేస్తూ ఉన్నాడు. So let's read chapter 24 verses 10 through 21, please. సో మనం 24వ అధ్యాయము 10 నుంచి 21 వరకు మనము చదువుకుందాం. అప్పుడు అధిపతి మాట్లాడుమని పౌలునకు సైగ చేయగా అతడు ఇట్లనెను, తమరు బహు సంవత్సరముల నుండి ఈ జనమునకు న్యాయాధిపతి అయి ఉన్నారని ఎరిగి నేను ధైర్యంతో సమాధానం చెప్పుకొనుచున్నాను. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాటి నుండి 12 దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలుసుకొనవచ్చును. దేవాలయంలో నేమి, సమాజ మందిరంలోనేమి, పట్టణంలోనేమి నేను ఎవరితోనూ తర్కించుటైనను జనములను గుమిగూడుటైనను వారు చూడలేదు. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేరు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలగబోతున్నదని వీరు నిరీక్షించున్నట్టుగా నేను కూడా దేవుని యందు నిరీక్షించి వారు మతభేదమని పేరు పెట్టి ఈ మార్గం చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరు ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఈ విధంగా నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యములను కానుకలను అప్పగించుటకు వచ్చి తిని నేను శుద్ధి చేసుకుని వాడన ఇలాగూ అప్పగించుచుండగా వారు దేవాలయంలో నన్ను చూసిరి. నేను గుంపు గూర్చి ఉండలేదు, నా వల్ల అల్లరి కాలేదు. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి. నా మీద వారికి ఏమైనా ఉన్నాయల్లా వారే తమరి సన్నిధికి వచ్చి నా మీద నేరం మోపవలసి ఉండెను. లేదా నేను మహాసభ ఎదుట నిలిచి ఉండనప్పుడు మృతుల పునరుత్థానం గురించి నేను వారి ఎదుట విమర్శింపబడుతున్నానని
వారి మధ్య నిలవబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ యొక్క మాట విషయమై తప్ప నాయందు మరి ఏ నేరమైనను వీరు కనుగొని ఉంటే వీరైనను చెప్పవచ్చును అనేను. ఆమెన్. ఆమెన్. Okay, so the first thing we see here is when he is given permission to speak, he says that he is not going to have a representative like Tertullus speak for him. He will speak for himself. సో ముఖ్యంగా గమనించగలిగింది ఫెలిక్స్ గారు పౌలుకు మాట్లాడటానికి అవకాశము కలిగించారు. అయితే టటూలియ లాగా ప్రతినిధి కాదు కానీ యూదుల యొక్క ప్రతినిధి కాదు కానీ తనకు తాను తన విషయంలో ఆయన మాట్లాడటం అన్నటువంటి యొక్క విషయం చూస్తాం. Paul also understands that flattery is not the way to be truthful. సో పౌలు గ్రహిస్తాడు మరి పొగడటం అనేటువంటిది మరి సత్యము కాదు అన్నటువంటి యొక్క విషయాన్ని ఆయన గ్రహించాడు. So he skips the flattery that is given by Tertullus, and he is going directly to what happened. సో కాబట్టి ఇక్కడ నేరుగా టటూలే గారు ఏం ఏం చెప్పారో ఆ విషయాన్ని కాకుండా ఆయన నేరుగా అడ్రస్ చేయటం అనేటువంటిది చూస్తాం. Why does Paul do this? Because he understands the power of what God is trying to do, and the power of the Holy Spirit speak for themselves. సో పరిశుద్ధాత్మ యొక్క శక్తితో దేవుడు ఏమి చేయబోతాడు అన్నటువంటి యొక్క విషయాన్ని పౌలు అర్థము చేసుకొని మాట్లాడగలుగుతాడు. We can take a lesson from Paul here and make sure that when we preach, when we teach, when we evangelize, we proclaim the message of Christ and let the Holy Spirit do his work. సో పౌలు ద్వారా మనము పాఠము నేర్చుకోగలిగినటువంటి యొక్క విషయం, మనము బోధించినప్పుడు కానీ నేర్పించేటువంటి యొక్క విషయంలో కానీ ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యము జరిగించేటువంటి విధంగా మనము అనుమతించాలి. Let's turn to 1 Corinthians chapter 2 and read verses 1 through 5, please. సో మా మొదటి కొరింథీ 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనము చదువుకుందాం. First Corinthians chapter 2 verses 1 through 5. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మము మీకు ప్రకటించుతూ వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరవకుందునని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద నుంటిని. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయన మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దుష్టాంతరములనే వినియోగించుచుని. ఆమేన్. Paul is convinced that it is not human wisdom that changes hearts, but the power of God. పౌలు మరి గ్రహించగలిగినటువంటి యొక్క విషయము మానవుని యొక్క జ్ఞానము కాదు కానీ దేవుని యొక్క శక్తి అనేటువంటిది మానవుని మార్చగలిగినటువంటిది అని గ్రహించాడు. Remember, Paul was a very intelligent person brought up in the rules of the Pharisees, and so he knew how to speak with flattery and human wisdom. But now that he had been converted to the message of Christ, that's what he proclaimed. సో పౌలు చాలా మేధావి. ఆయన పరిసయ వర్గములో నుంచి పెరిగి వచ్చినటువంటి వాడు. పొగడటములో అనేటువంటిది ఆయనకు బాగా తెలుసు. అయితే అవన్నీ కూడా ఆయన ఉపయోగించకుండా ఆయన క్రీస్తు యొక్క సందేశమునకు మారిపోయాడు. కాబట్టి క్రీస్తు శక్తి, క్రీస్తు సందేశము మరి మార్చగలిగినది అని ఆయన చెప్తూ ఉన్నాడు. Notice in verse 11 that Paul says he did not go to Jerusalem to cause trouble, but he went to the temple to worship, not to defame it.
సో 11వ వచనంలో 24వ అధ్యాయంలో మనం చూస్తాము, ఆయన యెరూషలేమునకు వెళ్ళింది చీలికలు తిరుగుబాటును తీసుకురావటానికి కాదు, కానీ నేను ఆరాధించటానికి వెళ్ళాను అని ఆయన అంటూ ఉన్నాడు. He went to the festival of Pentecost as a worshiper, not a political agitator. సో రాజకీయమైనటువంటి వ్యసనాలు, రాజకీయమైనటువంటి తిరుగుబాటు చేసేటువంటి వాడుగా కాదు, కానీ మరి పంచాశతమ రోజు ఆయన ఆరాధన చేయటానికి పండుగ ఆరాధికుడిగా వచ్చానంటున్నాడు. He said that there was no proof that he was a religious rebel who disputed with or divided the Jews at the temple or at any of the synagogues. సెనగోగులో కానీ, దేవాలయంలో కానీ, పట్టణములో, సమాజములో ఎక్కడనే కానీ మరి నేను అసమాధానము, చీలికలు తెచ్చాను అని వారు నిరూపించలేరు అని ఆయన అంటున్నాడు. Then Paul confessed that the way which he belonged to, he said the Jews called it a sect, worshiped the same God as the Jews did. సో మరి యొక్క విషయాన్ని యూదులు ఆరాధించేటువంటి విధంగా అదే దేవుణ్ణి ఆరాధించగలిగినటువంటి మరి యొక్క గుంపును పౌలు తీసుకొస్తూ ఉన్నాడు. This way that he belonged to believed in the same law and prophets as the Jews did. సో యూదులు నమ్మినటువంటి విధంగా అదే ధర్మశాస్త్రము, అదే ప్రవక్తలు, అదే విషయం అన్నటువంటిది ఆయన తెస్తూ ఉన్నాడు. This way had the same hope in the resurrection of the just and unjust. నీతివంతుల యొక్క, అనీతివంతుల యొక్క పునరుత్థానం ఉన్నదని మరి నమ్మేటువంటి విధంగా ఆ గుంపు, ఆ తెగ విషయంలో ఆయన నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. Paul said that he went through not trying to offend anyone, man or God. సో దేవుణ్ణి గాని, మనిషిని గాని, ఎవరిని నేను కించపరచటానికి నేను వెళ్ళలేదు అని అంటూ ఉన్నాడు. Paul had been away evangelizing for many years, and he now peacefully returned to Jerusalem to worship in the temple. అనేక ప్రాంతాలకు స్వార్థ పరిచర్యకు నిమిత్తమై ఆయన వెళ్ళాడు. ఇప్పుడు యెరూషలేమునకు ఆరాధికుడిగా ఆరాధించటానికి వచ్చినటువంటి వాడుగా చెప్తూ ఉన్నాడు. So he asks Felix, the things that I'm going to tell you, are they the acts of a political agitator or a religious rebel or a worshiper? సో ఇక్కడ ఈ విషయాలు రాజకీయమైనటువంటి తిరుగుబాటు కాదు, మతపరమైనటువంటి యొక్క కుట్ర వీటి కూడా కాదు, నేను ఆరాధించటానికి వచ్చినటువంటి వాడనని ఫెలిక్స్ గారితో చెప్తూ ఉన్నాడు. The first thing he did was obey the Jewish purification customs that were due at Pentecost, and he gave alms and offerings at the temple. సో ముఖ్యంగా పంచాశతమ రోజు యూదులు శుద్ధీకరణ చేయగలిగినటువంటి ఆ తెగ వలనే ఆ గుంపుకు చెందినటువంటి వాడుగా ఆయన కూడా చేశాడు. ఆ అర్పణలు ఇవ్వటము ఇవన్నీ కూడా చేయగలిగింది. If there are any Jewish traditions or customs that he failed to follow, then the Jews should tell Felix what they are right now. సో ఈ యూదుల యొక్క సంప్రదాయములు తప్పిపోయినటువంటివి, చేయనటువంటివి ఏవన్నా ఉన్నట్లయితే యూదులు ఇప్పుడే మరి ఫెలిక్స్ ఎదుటనే చెప్పవచ్చునని అంటూ ఉన్నాడు. Then Paul asked the council, he turned to them and said, can you testify to any wrongdoing that I did of Jewish laws or customs, unless it's speaking about the resurrection of the dead? తర్వాత ఇప్పుడు ఆ యొక్క సెనెడ్రిన్ యొక్క సభ అధికారులు పెద్దల తట్టు తిరిగి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రవక్తల యొక్క విషయము కానీ, ధర్మశాస్త్రాల యొక్క విషయములు కానీ ఏదైనా మీరినట్లు మీరు చూపించగలుగుతారా అని ఆయన అంటూ ఉన్నాడు. The reason Lysias, the commander, sent Paul to Rome was the council could not agree on what Paul's guilt was unless it was concerning
Jesus raising from the dead. సో ముఖ్యంగా ఆ మృతుల నుంచి యేసుక్రీస్తు లేపబడినాడు అనేటువంటి యొక్క విషయాన్ని ముఖ్యంగా లేసియస్ గారు మరి ఈ యొక్క విషయంలో ముందుకొచ్చి మరి సంరక్షించటం అనేటువంటి యొక్క విషయం చూస్తాం. Even on this point, many Pharisees of the Sanhedrin agreed with Paul in believing the resurrection of the dead. మృతుల యొక్క పునరుత్థానము యొక్క విషయంలో చాలా మంది పరిసాయులు ఆ యొక్క సెనడ్రిన్ వారి యొక్క విషయంలో కూడా నమ్మారు పౌలు యొక్క విశ్వాసంతో పాటు. Hope in the resurrection is a basic belief of Judaism that Abraham, Isaac, and Jacob all believed. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు వీరంతా నమ్మినటువంటి విధంగా పునరుత్థానం అనేటువంటిది యూదుల యొక్క పునాదిగా మరి మూలమైనటువంటి సిద్ధాంతముగా ఉంటూ ఉన్నది. In Genesis chapter 12, Genesis 15, and Genesis 17, God promised Abraham that he would live in the land of Canaan, which he has yet to do. That means he will be resurrected from the dead and he will one day walk and live in that land. సో ఆది కాండము 12వ అధ్యాయము, 15వ అధ్యాయము, 17వ అధ్యాయములో దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేసినటువంటి యొక్క విషయము కానాను దేశములో అబ్రహాము నివసించబోతాడు అన్నటువంటి యొక్క విషయం. అనగా దాని యొక్క అర్థము ఆయన పునరుత్థానము చెంది మరి అక్కడ రాబోయేటువంటి భవిష్యత్తులో నివసిస్తాడు అన్నటువంటి యొక్క సంగతి. This promise he did not only tell to Abraham, but he told it to Isaac in Genesis 26:3. సో ముఖ్యంగా అబ్రాహాముతో మాత్రమే కాకుండా ఇస్సాకుతో కూడా 22వ అధ్యాయములో దేవుడు మాట్లాడినటువంటి యొక్క విషయం. He did not only promise this to Abraham and Isaac, but also Isaac's son Jacob, that he would dwell in the land also, he and his descendants. సో తర్వాత అబ్రాహాం మాత్రమే కాదు, ఇస్సాకు మాత్రమే కాదు, ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు ఆయన సంతతి వారు మరి ఈ యొక్క దేశంలో నివసించబోతారని వాగ్దానము చేశాడు. This has yet to occur, so the only way God can keep his promise is raising those people, Abraham, Isaac, Jacob, and their descendants from the dead, and one day giving them this land. సో ఒకరోజు అబ్రాహాము మరి ఇస్సాకు, యాకోబు ఆయన సంతానానికి ఈ దేశము ఒకరోజు ఇవ్వబడుతుంది మృతుల పునరుత్థానము ద్వారా అన్నటువంటిది. So what we are seeing here is Paul is saying, I and the way which I am part of a sect, we agree with the forefathers, Abraham, Isaac, and Jacob. We don't disagree with them. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు వారు మరి ఏమి నమ్మారో ఆ విశ్వాసము నేను నమ్ముతున్నాను అన్నటువంటి యొక్క విషయం. Okay, let's see what Felix's response is. Let's read 24:22 through 27. సో మనము 23 నుంచి మనము 27 వరకు మనం చదువుకుందాం. ఫెలిక్స్ గారి యొక్క ప్రతిక్రియ. ఫెలిక్స్ ఈ మార్గమును గురించి బాగా ఎరిగిన వాడై సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు నీ సంగతి నేను విచారించి తెలుసుకుందునని చెప్పి విమర్శ నిలుపు చేశాను. మరియు అతని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారం చేయుటకు అతని సర్వజనుల్లో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించెను. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించి క్రీస్తు యేసునందరి విశ్వాసము గూర్చి అతడు బోధింపుగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుతుండగా ఫెలిక్స్ మిగులు భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలిపించుకుందునని చెప్పాను. తర్వాత
పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేస్తుండేను. 2 సంవత్సరాల తర్వాత ఫిలిక్స్ ప్రతిగా కొరికియు పేస్తూ వచ్చెను. అప్పుడు ఫిలిక్స్ యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని కోరి పౌలును బంధకంలోనే విడిచి పెట్టి పోయెను. ఆమేన్. Okay, so we ఆమేన్. see here that Felix is going to Hello. defer the Paul's case. ఇక్కడ ఫెలిక్స్ గారు పౌలు యొక్క ఫిర్యాదును మరి వినటము అన్నటువంటి యొక్క విషయము మనము చూస్తాం. In verse 22, we see now that Felix has more accurate knowledge of what the issue is and who the way is, that is, this sect that Paul belongs to, he adjourned the proceedings. సో 22వ వచనములో ఫెలిక్స్ గారికి చక్కగా అర్థమైతూ ఉంది సమస్య ఏమిటి, నింద ఏమిటి అన్నటువంటిది, పౌలు ఎవరు, ఆయన ఎవరికి చెందినటువంటి వాడు అన్నటువంటిది. What Felix is saying is there are no credible charges that the Jewish leaders are bringing against Paul that I can find right now. I need to talk to Lysias, the commander, and see what he says about this. సో ముఖ్యంగా పౌలు యొక్క విషయంలో ఫెలిక్స్ గారికి మరి ఏ యొక్క తప్పితం అనేటువంటిది మరి కనిపించలేదు. కాబట్టి కమాండర్ అయినటువంటి మరి లుసియాస్ గారితో మరి ఆయన ఏమంటాడు అన్నటువంటి యొక్క విషయము చెప్తూ ఉన్నాడు. So what he does is he puts Paul under like a house arrest, saying you can visit anybody you want. He doesn't put him in jail because he understands that Paul is very trustworthy and he is not afraid of Paul escaping. ముఖ్యంగా ఫెలిక్స్ గారు పౌలును గృహబంధకములో మరి ఉంచటము, జైల్లో ఉంచకుండా గృహబంధకములో ఉంచుతూ ఉన్నాడు. ఎవరైనా వచ్చి మరి ఆయనను దర్శించవచ్చు. తర్వాత పౌలు విషయంలో అలాంటి తప్పించుకొని పోతాడన్నటువంటి భయము ఆయనకు మరి లేదు అన్నటువంటి యొక్క విషయం. This action is showing that Felix is unconvinced to any of the charges that the Jewish leaders had brought, and that Paul is actually a decent man. సో ఈ యొక్క యూదులు తెచ్చినటువంటి పౌలు విషయంలో ఫిర్యాదు నిందల ఆ విషయంలో ఆయనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన పౌలు మంచివాడు అన్నటువంటి యొక్క విషయము, వీరి యొక్క నిందలన్నీ కూడా పొత్తులు లేనటువంటి యొక్క విషయం అనేటువంటిది ఆయనకు అర్థమైంది. But Felix also doesn't want to make the Jewish leaders angry, so he defers the case, saying, I need more time to make my decision. సో కాబట్టి ఈ యొక్క విషయంలో యూదులను కోపములేకి నడిపించటం మరి ఆయనకు ఇష్టం లేదు. కాబట్టి ఆ విషయములో మరి నాకు తీర్పు తీర్చటానికి సమయము కావాలి, నేను ఇంకా మరి విచారణ చేయాలి అన్నటువంటిది సమయం అడగటము, కాలాపన చేయటం అనేటువంటిది చేస్తూ ఉన్నాడు. Now, notice that in verse 24, it says, after some days, Felix calls his wife Drusilla, who is of Jewish. Remember, she comes from a Jewish lineage, so she knows how the Jewish system works. సో కొన్ని రోజుల తర్వాత ఫెలిక్స్ మరి తన భార్య అయినటువంటి ద్రుసిల్లాను, ఎందుకంటే ఆమె యూదురాలు కాబట్టి ఈ యొక్క సంగతులన్నీ కూడా యూద సాంప్రదాయాలు ఆమెకు తెలుసు కాబట్టి ఆమెను పిలిపించటం అనేటువంటిది పౌలు ద్వారా వినిపించటం అన్నటువంటి యొక్క విషయం చూస్తాం. Why would he send for his wife? The reason is Felix doesn't understand how all these Jewish laws and customs work, but his wife does because she came through the line of Herod, and so he wants her to hear the message of Christ. సో ఈ యొక్క ఫెలిక్స్ గారు యూదుల యొక్క
చట్టాలు మరి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఆయనకు అర్థం కావు, ఆయనకు తెలియదు. ఎందుకంటే తన భార్య మరి ఏ రోజు మహారాజు యొక్క కుటుంబం నుంచి వచ్చేది కాబట్టి ఆమె చక్కగా మరి అర్థం చేసుకోగలుగుతుంది అన్నటువంటి యొక్క భావనతో పిలిపించాడు. We are going to see this same thing happen in our next chapter when Festus hears this same issue. He is going to ask Agrippa II, who has Jewish roots, to better understand what the issues are and is Paul really causing any problems against the Jewish people. సో ముందు అధ్యాయంలో కూడా ఫేస్తు ఇదే విషయాన్ని గురించి అలాగే చేస్తాడు. వాస్తవంగా సమస్య ఏంది, మరి యూదుల యొక్క ఫిర్యాదులు ఏమిటి, పౌలు విషయంలో మరి వాస్తవం ఏమిటి అనేటువంటిది తెలుసుకోవటానికి ఆయన కూడా అలాగే మరి చేయగలిగినటువంటి యొక్క విషయం. Now notice in verse 25, as Paul reasoned in righteousness, he reasoned in self-control and the judgment to come. Felix is afraid to make a decision because he sees nothing wrong in what Paul is saying. 25వ వచనంలో పౌలు నీతిని గురించినటువంటి యొక్క విషయము, ఆశా నిగ్రతను గురించినటువంటి యొక్క విషయము, రాబోయేటువంటి యొక్క తీర్పును గురించినటువంటి యొక్క విషయాన్ని మరి పౌలు ద్వారా విన్నప్పుడు నిజంగా ఆ ఫెలిక్స్ ఎంతో భయము కలిగినటువంటి వాడుగా పౌలు యొక్క విషయములో ఏ లోపము మరి కనిపించినటువంటి యొక్క విషయము ఆయన గ్రహించి ఉంటూ ఉన్నాడు. In fact, after hearing who Christ is and that he's raised from the dead, Felix is afraid and he tells Paul, "Go away for now. I will call you later," showing his power over Paul and saying, if this is all true, then you are going to be able to show me your power. సో ఇక్కడ ఎప్పుడైతే క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని ఫెలిక్స్ గారు మరి విన్నారో ఈ యొక్క విషయంలో పౌలు భయముతో ఈ యొక్క విషయంలో ఆయన ఫెలిక్స్ గారు భయముతో పౌలును మరి యొక్క సందర్భంలో పిలిపిస్తాను, వింటాను అన్నటువంటిది మరి ముందుకు వేయటం అన్నటువంటి యొక్క విషయం జరుగుతుంది. Felix's attitude is much like all the people who were in power that crucified Christ, saying if he really is the Christ, he will come down from the cross and show us all his power. No Christ would die on the cross. సో ముఖ్యంగా యేసు ప్రభువును సిలువ వేసినటువంటి ఆ యొక్క అధికారులు ఆ ప్రజలకు పోలినటువంటి వాడుగా ఫెలిక్స్ ఉంటూ ఉన్నాడు. వారు సవాలు వేశారు, సిలువ నుంచి దిగి రమ్ము, మేము నమ్ముతాము అని సవాలు వేసినటువంటి విధంగా ఇక్కడ ఫెలిక్స్ ఆ యొక్క శక్తిని చూపించు. So what Felix is going to do, because he's afraid, is he's going to defer to the two things that he best knows. He's going to defer to the power that he has by taking him and putting him away, and he's going to try to hope for a bribe. It looks like we have lost Jeremiah. So for the next 2 years, we have Felix leaving him in prison, hoping that he will bribe him and pay him to be released. సో 2 సంవత్సరాల వరకు గృహ బంధకములో
మరి ఉంచబడటం అన్నటువంటి యొక్క విషయము, ఆయన మరి ఈ విధంగా కాలాపన చేస్తూ గొప్ప లంచం అనేటువంటిది ఆయన అపేక్షించినటువంటి యొక్క విషయం చూస్తాం. And we are going to have next time a new leader, Festus, who is going to come in, and he is going to hear the same message that Paul has been giving since he became a believer. సో ఫెస్ట్ విషయంలో మనము ముందు అధ్యాయంలో మనము చూస్తాము, కొత్త అధికారి, మరి ఆయన కూడా పౌలు ద్వారా అదే సేమ్ సందేశం అనేటువంటిది మరి వినగలిగినటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. Paul is doing just what he said that he would do, and that is go from Jerusalem all the way to Rome proclaiming the message of Christ. పౌలు ముఖ్యంగా యెరూషలేము నుంచి రోముకు వెళ్ళి సువార్త ప్రకటించాలి అన్నటువంటి యొక్క ఆ ఉద్దేశముతో ఆయన నెరవేర్పు అనేటువంటిది చేపట్టినటువంటి యొక్క విషయం. Notice he doesn't use human wisdom or flattery in his message. ఆయన సందేశంలో మానవ జ్ఞానం అనేటువంటిది, మానవుణ్ణి పొగడటం అన్నటువంటి యొక్క విషయాలు వాడకుండా ఉండటం అనేటువంటిది చూస్తాం. But he reasoned with righteousness, with self-control, and proclaiming the judgment that is to come on the world. సో ముఖ్యంగా ఆయన నీతిని గురించి, ఆశా నిగ్రత గురించి, రాబోయేటువంటి యొక్క తీర్పును గురించి మాట్లాడతాడు. Let us pray. ప్రార్థించుకుందాం. Father God, we thank you for this chapter in which Paul, under much duress, is willing to proclaim the message of Christ regardless of the implications. పరలోకపు తండ్రి, ఈ యొక్క అధ్యాయానికి బట్టి నీకు వందనాలు. పౌలు యొక్క విషయంలో ఏ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా సువార్తను అనేటువంటిది మరి ప్రకటించగలిగినటువంటి విధంగా ఉండుటకు సాయం దయచేయండి. We pray that as we proclaim the message of Christ, we would use the word of God as Paul did and not human wisdom. మానవుని జ్ఞానము కాకుండా పౌలు ఉపయోగించినటువంటి విధంగా మేము కూడా నా తండ్రి వాక్యాన్ని మరి ఉపయోగించటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తాం. We pray this in Jesus' name. Amen. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Thank you. God bless you. See you next time. Thank you, sir. Thank you so much. Thank you so much, Stephen Wakaf, sir. All right. Really, God I'll bless. be happy. See you next time. Thank you. Next Thank you. Thursday. Thursday we will meet together. Thank you. Very nice to meet with you. Excellent message you have given. Thank you, brother George Garu and Jeremiah Garu. At the same time, my loving pastor Vidya Sagar Garu. Thank you very much, sir. Abraham Paul Garu. Thank you very much. Thank you very much. Baraka Brethren Assembly, Pastor Garu, thank you very much. Really, at the same time, one of my friend Vinukonda Pastor also joining. Vijay Shari Garu, thank you very much. Mari Babu, thank you very much. Muniyappa Garu, Bengaluru brother, is my loving brother. Muniyappa Garu, thank you very much. Yeah, thank you, Anna. Thank you. Thank you so much, sir. Paul Timothy Garu, thank you very much. Timothy Babu Garu, Timothy Samuel Babu, thank you very much. Timothy Samuel Babu Garu, thank you very much. At the same Stalni Garu, thank you very much. Chanali Ramesh Garu, Yaragondapalim, thank you very much. Chala mandi join ayyaru. I'm be happy with you. I'm proud of your goodness. Please pray. I am daily praying for everybody also in my personal prayer. At the same time, Zoom meeting also I'm sending to prayers also. Don't worry. If anybody needs to pray, send Zoom meeting and personally talk to me through my phone. We are be happy with you. Next Thursday we will meet together. Thank you very much, sir. Everybody. Vidya Sagar garu, thank you, sir. Hey, hello. Thank you, sir. Hey, Vidya Sagar garu, thank you very much, sir. Thank you, sir. Abraham Paul garu, thank you very much. Abraham Paul garu, thank you very much, sir. Thank you very